విజయనగరం జిల్లా జామి మండల కేంద్రంలో జాతీయ రహదారికి సమీపంలో భూదందా వెలుగు చూస్తుంది. ప్రభుత్వం పేదలకు కేటాయించిన డీ పట్టా భూములు పేదల చేతుల్లోకి వెళ్లి ఇప్పుడు వాణిజ్య కేంద్రాలుగా మారాయి. అక్రమంగా కొనుగోలు చేసిన ఈ భూముల్లో ప్రైవేట్ పాఠశాలలు ఇళ్ల నిర్మాణాలు చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సెంటుకు 3 లక్షల వరకు విక్రయాలు జరుగుతున్నట్టుగా సమాచారం. సర్వే నెంబర్ 502/1లో ఎకరా 48 సెంట్ల భూమిని పేదలకు కేటాయించారు. ఆ భూములను పేదలను ప్రలోభాలకు గురి చేసిన కొందరు స్వాధీనం చేసుకున్నట్టుగా ఆరోపణలున్నాయి. కొండలు చదును చేసి ఫ్లాట్లుగా మార్చడం కొనసాగుతోంది. ఆశ్చర్యకరంగా ఈ నిర్మాణాలకు పంచాయతీ అధికారులు పన్నులు వసూలు చేయడం వివాదాస్పదమైంది. తాజాగా రెవెన్యూ పంచాయతీ అధికారులు పరిశీలనకు వెళ్లి అనుమతులపై విచారణ ప్రారంభించారు. పాఠశాల నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేవని ఈవో ప్రసాద్ తెలిపారు. నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. పేపర్లో ఆర్టికల్ వచ్చిందో ఆ ఆర్టికల్ మేరకు మేము ఫిర్యాదు నిమిత్తం మేము వచ్చి ఉన్నాం. ఈ బిల్డింగ్కి అయితే గ్రామ పంచాయతీ నుంచి ఎటువంటి అనుమతులు మంజూరు చేసి ఉండలేదు. వీళ్ళకి నోటీసులు జారీ చేసి వీళ్ళకి సైట్కి సంబంధించి ఏ అయితే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ని మాకు 3 డేస్లో సబ్మిట్ చేయమని నోటీస్ ఇస్తాం. దాన్ని బట్టి తదుపరి చర్య తీసుకుంటాం. 3 డేస్ టైం. ఇది ఏలాంటిదో ఒకసారి రెవెన్యూ వారితో కూడా కన్సల్ట్ చేసి వాళ్ళు మేము కోఆర్డినేట్ చేసుకుంటాం. పాఠశాలకు సంబంధించి తమకు అందిన సమాచారాన్ని పై అధికారులకు అనుమతుల నిమిత్తం పంపామని ఎంఈఓ జయశ్రీ చెబుతున్నారు. సంబంధిత పాఠశాల యాజమాన్యానికి పంచాయతీ అధికారులు 3 రోజుల గడువు వారికున్న అనుమతులు చూపాలని కోరినట్టుగా తెలిపారు ఎంఈఓ. స్కూల్కి సంబంధించి ఫస్ట్ ప్రపోజల్ షిఫ్టింగ్ అయిన తర్వాత ప్రపోజల్ అయితే ఫస్ట్ హై స్కూల్కి వచ్చింది సార్. అది అయిన తర్వాత కాలంలో ప్రైమరీకి అతను రికగ్నేషన్ అయిపోయిందని చెప్పేసి ప్రపోజల్స్ తెచ్చుకున్నాడు అన్నమాట. ఆ ప్రాప్తికి మనం ఏ ఫైల్ ఏదైతే డాక్యుమెంట్స్ ఏవైతే సబ్మిట్ చేయాలో ఆ డాక్యుమెంట్స్ ఉన్నాయో లేదో చూసి ఆ ప్రాప్తికి మనం ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఎంఈఓ అనేది కేవలం ఫార్వర్డింగ్ అథారిటీ ఫైల్ పుటప్ చేసి పైకి అధికారులకు పంపించడం వరకే మాత్రమే. డాక్యుమెంట్స్ చెక్ చేసి పంపించడం జరిగింది. ఇచ్చిన ప్రాప్తికి డాక్యుమెంట్స్ ఉన్నాయి సార్. సౌండ్నెస్ సర్టిఫికేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నదా లేదా, సౌండ్నెస్ సర్టిఫికేట్ ఉన్నదా లేదా, అలాగే ఫర్నిచర్ అది ఉందా లేదా, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉందా లేదా, టాయిలెట్స్ ఉన్నాయా లేదా, రన్నింగ్ వాటర్ అది ఉందా లేదా, అలాగే గర్ల్స్ టాయిలెట్స్ ఉన్నాయా లేదా, ఇలాంటివన్నీ చూస్తాము. ఎలక్ట్రిసిటీ ఉందా లేదా, ఇలాంటివన్నీ చూడటం జరుగుతుంది. ప్లే గ్రౌండ్ ఉన్నదా లేదా, అవన్నీ చూసి ఫైల్ ఫార్వర్డ్ చేయడం జరిగింది. పేదల భూములు కబ్జా అవుతున్నా ఇప్పటికీ అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఈ వ్యవహారంపై అధికారులు స్పందించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు.